అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1-3 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా యోబు నీతిమంతుడు, యోబులో ఏ పాపము లేదు. అయినా కానీ దేవుడు అపవాదికి యోబు మీద పర్మిషన్ ఇచ్చాడు. యోబు యొక్క కుటుంబం, యోబు యొక్క ఆస్తి, యోబు యొక్క పిల్లలు, యోబు యొక్క ఆరోగ్యం సమస్తాన్ని కూడా అపవాది ముట్టింది. బహు బాధలో ఉన్నాడు. ఎప్పుడు చనిపోతానా అనేంత బాధలో ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు కానీ ఎప్పుడు చనిపోతానా అని ఆలోచించేంత బాధలో ఉన్నాడు యోబు అని మొదటి 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. యోబు యొక్క స్నేహితులు కూడా వచ్చారు యోబుని ఓదార్చడానికి. 3 స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, వీళ్ళ 3 స్నేహితులు యోబుని ఓదార్చడానికి వచ్చారు. సుమారుగా 7 రోజులు ఏం మాట్లాడకుండా అక్కడే సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే యోబు మాట్లాడడం మొదలుపెట్టాడో, తాను ఎంతగా బాధపడుతున్నాడో వివరించాడో, ఆ తర్వాత తన స్నేహితులు మాట్లాడుతున్నారు అని దాని అర్థం. ఈ రోజంతా కూడా మనం ఈ 4వ అధ్యాయం నుండి యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు అనేది మనం చదువుకుంటాం. ఈ రోజు అంతా కూడా ఎలీఫజుకి యోబుకి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు, వీటి గురించే ఈ రోజు అంతా కూడా చదువుకుంటాం. అసలు యోబు పుస్తకంలో మనం ముఖ్యంగా ఏమి నేర్చుకుంటాం అంటే, మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నకి ఎలీఫజ్ ఒకలాగా ఆన్సర్ చెప్తాడు, యోబు యొక్క మిగతా స్నేహితులైన బిల్దద్ ఒకలాగా ఆన్సర్ చెప్తాడు, జోఫర్ ఒకలాగా ఆన్సర్ చెప్తాడు, యోబు కూడా ఒక సమాధానం చెప్తాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మనుషులకి ఎందుకు కష్టాలు వస్తాయి, ఎందుకు దేవుడు మనుషులకి శ్రమలు పెడతాడు అనే దానికి సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మాట్లాడేది మనుషులు కాబట్టి మనం ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి మాట్లాడినా కానీ అందులో కొంత నిజాలు ఉంటాయి, అలాగే కొన్ని అబద్ధాలు ఉంటాయి, అలాగే కొన్నిసార్లు నిజం అబద్ధం కలిసి ఉంటాయి. అంటే ఒకటే మాటలో కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం, లేదా అన్నిసార్లు నిజం కాదు, అన్నిసార్లు అబద్ధం కాదు అనేది ఉంటుంది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి ఏం మాట్లాడినా కానీ, అది ఎలీఫజ్ అయినా, యోబు అయినా, యోబు యొక్క స్నేహితులు ఎవరైనా కానీ, అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఏ మాట ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. ఒకవేళ దేవుడు మాట్లాడినా, యేసుక్రీస్తు వారు మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల ద్వారా మాట్లాడించిన అవన్నీ కూడా 100% నిజాలు. దేవుడు మాట్లాడడం వేరు, మనుషులు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మాట్లాడడం వేరు. మనుషులు మాట్లాడేటప్పుడు మాత్రం ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యోబు గ్రంథంలో ఎక్కువగా ఎలీఫజు, యోబు, యోబు యొక్క స్నేహితులు వీళ్ళ మధ్య ఎక్కువగా సంభాషణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళ మాటలే మనం ఎక్కువగా చదువుకుంటాం కాబట్టి ఈ 3 విషయాలని గమనించాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఎంతవరకు నిజం, ఇవి అర్థం అవ్వాలన్నా మనకి దేవుడు చెప్పిన మాటలు, బైబిల్లో వేరే చోట ఉన్న మాటలు, అవి కూడా మనం గమనించాలి. ఎప్పుడు చెప్తాను కదా, బైబిల్ చెప్పేటప్పుడు ఒక చోట మాత్రమే కాదు, కొంత ఇచ్చట కొంత అచ్చట చదువుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనం గమనిస్తే వెళ్తేనే బైబిల్ మనకి బాగా అర్థమవుద్ది. ఈ రోజు మనం ఎలీఫజ్ యోబుతో ఏం మాట్లాడుతున్నాడు, యోబు దానికి ఏం సమాధానం చెప్తున్నాడు అనేది మనం చదువుకుంటాం. ఎలీఫజ్ ఏం చేస్తాడంటే, మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, మనుషులు ఏదో ఒక పాపం చేయడం వల్లే వస్తాయి, పాపం చేస్తేనే, తప్పు చేస్తేనే మనుషులకు కష్టాలు వస్తాయి అని చెప్పేసి ఎలీఫజ్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ముందు అధ్యాయంలో ఏం చదువుకున్నాం, దేవుడే చెప్పాడు యోబు ఏ తప్పు చేయలేదు, యోబులో ఏ పాపము లేదు, యోబు నీతిమంతుడు అని దేవుడే చెప్పాడు. మరి ఎలీఫజ్ చెప్పిన మాట తప్ప అంటే, అన్నిసార్లు నిజం కాదు. ఒక మనిషికి కష్టాలు అతను తప్పు చేసినప్పుడైనా రావచ్చు, దేవుడు ఏదన్నా విషయం నేర్పించాలి అనుకున్నప్పుడైనా రావచ్చు, ఫ్యూచర్లో మనం ఏదైనా నేర్చుకోవాలి అనే దాని గురించి అయినా రావచ్చు, లేదా వేరే వాళ్ళ కోసం మనం శ్రమ పడాలి అనే దాని గురించి అయినా రావచ్చు, వేరే వాళ్ళకి వాక్యం ప్రకటించేటప్పుడు శ్రమలు కలుగుతాయి అనేదైనా మనం గమనించవచ్చు, లేదా మనుషులు వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు మన తప్పు లేకపోయినా కానీ మనం దానివల్ల కష్టాలు అనుభవిస్తాం అనేదైనా కావచ్చు. మనుషులు కష్టాలు పడడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వాటిల్లో మనం తప్పు చేసినప్పుడు కష్టాలు అనుభవిస్తాం అనేది ఒక కారణం మాత్రమే, అంతేగాని అన్ని వేళలా అదే కరెక్ట్ కాదు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఏదో పాపం చేయడం వల్లే అది వచ్చింది అని చెప్పడం అన్ని వేళలా కరెక్ట్ కాదు. ముఖ్యంగా యోబు యొక్క విషయంలో యోబు పాపం చేయడం వల్లే యోబు ఇంత శ్రమ అనుభవిస్తున్నాడు అనేది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యోబులో ఏ పాపము లేదు అని దేవుడే డైరెక్ట్గా మనకి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి. అలాగని ఎలీఫజ్ చెడ్డవాడా అంటే కాదు, మంచివాడే, మంచి స్నేహితుడే. యోబు కష్టాల్లో ఉన్నాడు కదా అని ఆదరించడానికి వచ్చాడు. 7 రోజులు వీళ్ళ 3 ఏం మాట్లాడలేదు. యోబు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు యోబుకు మాట్లాడడం ఇష్టం అనమాట అని చెప్పి అప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. తన స్నేహితునికి ఆదరణ కలిగించాలి అనుకోవడం మంచి విషయమే, కాకపోతే ఉద్దేశం మంచిదైనా కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళకి ఆదరణ కలిగించకపోవచ్చు. ఒక్కోసారి వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెట్టచ్చు. మనం ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా కూడా మామూలుగా ఒక మనిషికి కష్టాలు వచ్చినప్పుడు, ఇంకో మనిషి మాట్లాడినప్పుడు వాళ్ళు
వాళ్ళు కూడా స్నేహితులే, బంధువులైనప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాం అని ప్రతిదినము ప్రతి మనిషికి ఎదురయ్యే సందర్భాలనే ఈ యోబు పుస్తకంలో మనం చదువుకుంటాం. యోబు మంచివాడు, ఎలీఫజ్ కూడా మంచి స్నేహితుడే. కాకపోతే మనుషులు కాబట్టి వీళ్ళకి దేవుడి గురించిన జ్ఞానం ఒకటి ఉంటుంది. దేవుడి గురించి ఏదో ఒక ఆలోచన ఉండి ఇలాగే అందరికీ జరిగిద్ది అని అనుకోకూడదు. మనం దేవుడిని అంత సింపుల్గా మనం చూడకూడదు. ఒక్కోసారి తప్పు చేసినప్పుడు కష్టాలు వస్తాయి, ఒక్కోసారి తప్పు చేయకపోయినా కష్టాలు వస్తాయి. కష్టాలు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ భూమి మీద దేవుడు పెట్టే పరీక్షలే ఇవన్నీ కూడా అనేది మనం గమనించాలి. ఎలీఫజ్ కూడా యోబుతో మాట్లాడుతున్నాడు. ఎలీఫజ్ కూడా జ్ఞానం ఉన్నవాడే, కానీ కంప్లీట్గా 100% జ్ఞానం ఉన్నవాడు కాదు. ఎలీఫజ్ మాట్లాడే మాటల్లో చాలా వరకు మంచి విషయాలే, 90% మంచిగానే మాట్లాడతాడు. కాకపోతే అవి అందరికీ అప్లై అవ్వవు. యోబు విషయంలో అసలు అప్లై అవ్వదు. యోబు పాపం చేశాడు కాబట్టే యోబుకి కష్టాలు వచ్చాయి అనడం తప్పు. ఆ ఒక్క విషయం తప్ప మిగతా చాలా విషయాల్లో ఎలీఫజ్ బాగానే మాట్లాడతాడు. అసలు ఎలీఫజ్ ఏం మాట్లాడాడు, యోబు దానికి ఏం సమాధానం ఇచ్చాడు, వీళ్ళకున్న జ్ఞానం ఎంత, వాళ్ళు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నారు, అందులో ఎన్ని నిజాలు ఎన్ని తప్పులు, ఎంతవరకు నిజం, ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 4వ అధ్యాయం నుండి ఈరోజు మనం ఎలీఫజ్కి యోబుకి మధ్యలో జరిగిన సంభాషణ చదువుకుంటూ వెళ్దాం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. దానికి అంటే యోబు ఎంత బాధపడుతున్నాడో 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మరణం ఎప్పుడు వచ్చిద్దా అని ఆలోచించేంతలాగా, ఎప్పుడు చనిపోతానా అని ఆలోచించేలాగా యోబు బాధపడుతున్నాడు. చనిపోవాలి అని ప్రయత్నించట్లేదు, ఆ పాపం చేయట్లేదు. కాకపోతే ఎప్పుడు చనిపోతానా, ఈ బాధ నాకు ఇంకా ఎంతకాలం ఉంటుందా, ఈ బాధ నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతానా అనే దాని గురించి యోబు చాలా బాధపడుతున్నాడు. అదంతా యోబు మాట్లాడిన తర్వాత అప్పుడు ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా, అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? వ్యసనం అంటే నేను మాట్లాడే మాటలకి నీకు కోపం వచ్చేసిద్దేమో, సహనం కోల్పోతావేమో, అయినా కానీ నీతో ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. నీకు బాధ కలిగించినా కానీ పర్లేదు, ఈ మాటలు చెప్పాలి అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఓదార్పునివ్వాలి. ఆ సమయంలో మనం నిజాలు చెప్పినా కానీ కొంతమంది బాధపడే అవకాశం ఉంది. ఎవరన్నా కానీ బాధల్లో ఉన్నప్పుడు మొదటగా వాళ్ళని ఓదార్చాలి. కొంతకాలం తర్వాతే, ఆ బాధ కొద్దిగా తగ్గిన తర్వాతే మనం మాట్లాడడం మంచిది. మొదటగానే ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళ బాధ ఇంకా పెరిగిద్దే కానీ తగ్గదు. ఎవరు బాధపడుతున్నా కానీ మొదటగా వాళ్ళని ఓదార్చడం మనం నేర్చుకోవాలి. 7 రోజులైంది కదా, ఇప్పుడు మాట్లాడితే పర్లేదులే అన్నట్టుగా యోబుతో మాట్లాడుతున్నాడు ఎలీఫజు. కాకపోతే ఇతడు మాట్లాడిన మాటలకి యోబు ఏమనుకుంటున్నాడు అనేది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. నువ్వు బాధపడినా పర్లేదు, ఈ మాటలు మాట్లాడుకోవాలి అన్నట్టుగా ఎలీఫజు మొదలుపెట్టాడు. ఏమని? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. యోబు బ్రతుకున్నప్పుడు చాలా మంచిగా ప్రవర్తించాడు. అనేక మందికి ఏది మంచి ఏది చెడు అని చెప్పిన వాడు. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం కూడా చేశాడు. యోబు నీతిమంతుడు అని మొదటి నుండి కూడా మనం చదువుకుంటానే వస్తున్నాం. నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండెను. ఈ రోగం రాకముందు నువ్వు బాగానే ఉన్నప్పుడు చాలా మందిని ఆదుకున్నావు. కుంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు బలపరిచితివి. అంతకుముందు బాగున్నావు, అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఇప్పుడు ఆ బాధ నీకే కలిగింది, ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావు. ఎలీఫజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనుషులందరూ కూడా పాపం చేస్తారు, దేవుడు ఆ పాపానికి మనుషులందరినీ కూడా శిక్షిస్తాడు. అంతకుముందు ఎవరన్నా బాధపడ్డప్పుడు నువ్వు సహాయం చేసావు, ఇప్పుడు నువ్వు కూడా శ్రమ పడుతున్నావు. గుర్తించు, అందరూ పాపం చేస్తారు, అందరికీ కష్టాలు వస్తాయి అన్నట్టుగా నువ్వు గుర్తించు, ఆ కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అందరు తప్పులు చేస్తారు, అందరికి కష్టాలు వస్తాయి, నువ్వు తప్పు చేసావు, నీకు కష్టం వచ్చింది, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. సామాన్యంగా అయితే ఈ మాట కరెక్టే, మనుషులందరికీ కష్టాలు వస్తాయి, మనుషులందరూ తప్పు చేస్తారు. కాకపోతే ఈ మాటలో ఒకే ఒక చిన్న తప్పు ఏంటంటే, పాపం చేశాము కాబట్టే కష్టాలు వస్తాయి అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు. యోబు విషయంలో అసలు కరెక్ట్ కాదు. యోబుకు కష్టాలు వచ్చింది యోబు పాపం చేయడం వల్ల కాదు. అయినా కానీ ఎలీఫజ్ ఏమనుకుంటున్నాడు, అందరూ తప్పు చేస్తారు, యోబు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు, అందుకే యోబుకి ఇప్పుడు కష్టాలు వచ్చాయి అని ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఒకవేళ నువ్వు మంచిగానే ఉండుంటే నీకు కష్టం రాకపోదునేమో, యథార్థంగా నువ్వు ప్రవర్తించుండుంటే ఈరోజు నీకు కష్టం రాకపోయేదేమో. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమాయనా. ఏ తప్పు చేయకుండా దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? యథార్థవంతుల్ని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు, జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోయిదురు. ఎప్పుడొకప్పుడు నువ్వు కూడా ఏదో ఒక అక్రమం చేసి ఉంటావు, ఏదో ఒక పాపం చేసి ఉంటావు, అందుకే ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు కీడును విత్తవుగా
కాబట్టే ఇప్పుడు నీవు శ్రమ పడుతున్నావు. దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. దేవుడు ఇప్పుడు నీ మీద కోపడుతున్నాడు, ఎందుకంటే నువ్వు ఏదో ఒక తప్పు చేసావు కాబట్టి అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం కూడా కొన్ని విషయాల్లో కరెక్టేనండి. ఎవరన్నా తప్పులు చేస్తున్నప్పుడు దానివల్ల వాళ్ళు బాధపడుతుంటే ఇదిగో మీరు అంతకుముందు తప్పు చేశారు, ఇప్పుడు పశ్చాత్తాపడండి అని చెప్పడం కరెక్టే. కానీ ఇది అన్ని వేళలా 100కి 100% కరెక్ట్ కాదు. నేను పైన చెప్పాను కదా, మనుషులకి కష్టాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం పాపం చేయడం వల్ల కష్టాలు రావడం అనేది అందులో ఒక కారణం మాత్రమే. మనం పాపం చేయకపోయినా కష్టాలు రావచ్చు, వేరే వాళ్ళకి సువార్త ప్రకటించేటప్పుడైనా కష్టాలు రావచ్చు, ఫ్యూచర్లో మనం ఏదైనా నేర్చుకోవాలి, ఫ్యూచర్లో పాపం చేస్తామేమో అనే దాని గురించి అయినా కష్టాలు రావచ్చు. మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో మనమేంటి అనేది మనకి నిరూపించడానికి కూడా దేవుడు శ్రమలు రప్పించవచ్చు. ఇక్కడ యోబుకు శ్రమలు రావడానికి గల కారణం దేవుడు యోబుని పరీక్షించడం. అపోదొచ్చి అడిగింది కదా, యోబు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, యోబు నీతిమంతుడు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అతడు పాపం చేయడు అని అందరికీ తెలియడానికి, భూమి మీద ఉండే మనుషులందరికీ, అపవాదికి అందరికీ కూడా యోబు యొక్క విశ్వాసం బయలుపడడానికి ఇప్పుడు యోబుకు కష్టాలు వచ్చాయి. అంతేగాని ఎలీఫజు మాట్లాడుతున్నట్టుగా యోబు ఏదో తప్పు చేశాడు కాబట్టే యోబుకు కష్టాలు వచ్చాయి అనడం తప్పు. ఈ మాట వేరే చోట కరెక్ట్ అవుతుందేమో కానీ, చాలా సందర్భాల్లో కరెక్ట్ అవుతుందేమో కానీ, యోబు విషయంలో ఈ మాట కరెక్ట్ కాదు అనేది కూడా మనం గమనించాలి. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలను విరిగిపోవును. అంతకుముందు బాగా బ్రతికిన వాళ్ళు కూడా చివరిలో బాధపడతారు అన్నట్టుగా సింహాలను ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాడు. సింహాలు ముసలి వయసు వచ్చేసరికి బాగా ఇబ్బందులు పడతాయి కదా, అంతకుముందు నువ్వు కూడా మంచిగా బ్రతికావు, ఇప్పుడు నీకు కూడా కష్టాలు వస్తున్నాయి, సహజం ఇది. ఎరలేనందున ఆడసింహము నశించును, సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును. అంతకుముందు బాగా బ్రతికిన మగసింహం అయినా ఆడసింహం అయినా కొంతకాలం తర్వాత అవి బాధపడతాయి, ఏదైనా జరగవచ్చు. సింహాలతో పోలుస్తున్నారంటే అంత గొప్పగా బతికిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనేదాన్ని చెప్పడం కోసం యోబుని సింహంతో పోల్చి ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు అని ఎలీఫజ్ చెప్తున్నాడు. ఎలీఫజ్ మాటల్లో చాలా వరకు న్యాయం ఉంది, కాకపోతే ఇది యోబు విషయంలో అప్లై అవ్వదు, అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు అనేది కూడా మనం గమనించాలి. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపుల్లో అది కలిగెను. నాకు ఒక దర్శనంలాగా వచ్చింది, నేను కొన్ని మాటలు విన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇవి దేవుడి దగ్గర నుండే కలిగినవా, లేదంటే మనుషులకి సామాన్యంగా కళ వస్తాయి కదా గాఢ నిద్రలో, అలాంటి కళ ఏదనేది మనం చెప్పలేము. దేవుడి దగ్గర నుండి అయినా అయి ఉండొచ్చు, లేదా నార్మల్గా అందరికీ వచ్చే కళలైనా అయి ఉండొచ్చు. దేవుడి దగ్గర నుండి వచ్చింది అయితే అది యోబు గురించి కాదు. నార్మల్గా అందరికీ వచ్చే కళలైతే అవి మన జ్ఞానాన్ని బట్టే వస్తాయి కానీ దేవుడు చెప్పింది కాదు. ఎప్పుడైనా అంతే కదా, మనం పొద్దు నుండి సాయంత్రం దాకా దేని గురించి అయితే ఆలోచిస్తామో, కొద్ది రోజులుగా దేని గురించి అయితే ఆలోచిస్తామో అలాంటి కళలే మనకు కూడా వస్తాయి. అలాగే ఎలీఫజుకు కూడా ఇక్కడ ఒక కళ వచ్చిందంట, అందులో కొన్ని మాటలు వినపడ్డాయి. ఏమవి? భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను, ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. ఆ మాటలు వినబడినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, దర్శనంలాగా అది కలిగినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అనేది ఎలీఫజు వివరిస్తున్నాడు. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని, ఒక రూపము నా కన్నుల ఎదుట నిలబడెను. కన్నుల ఎదుట అంటే కల్లో జరుగుతుంది, ఇదంతా కూడా దర్శనంలాగా అని దాని అర్థం. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని, నేను ఒక మాట విన్నాను, ఒక శబ్దం విన్నాను అని ఎలీఫజు మాట్లాడుతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఇది దేవుడి దగ్గర నుండి కలిగిన దర్శనమా లేదా ఎలీఫజుకి అందరిలాగా మామూలుగా ఏదన్నా కల వచ్చిందా అనేది మనకు తెలీదు. ఆ ఎలీఫజు ఏం మాట్లాడుతున్నాడు అనేదే మనం చదువుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా ఈ దేవుడి దగ్గర నుండే వచ్చిందా కాదా అనేది కూడా మనం చెప్పలేము అనేది గుర్తుపెట్టుకోండి. ఏమనగా ఏం మాటలు విన్నాడంట ఆ దర్శనం, ఆ కలలో? దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు అగుదురా. మర్త్యులు అంటే మట్టితో చేయబడిన మనుషులు, భూమి మీద ఉండే మనుషులు, కొంతకాలం మాత్రమే నివసించే మనుషులు అని దాని అర్థం. మనుషులు నీతిమంతులు అగుదురా అంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక పాపం ఉంటుంది. తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రములు అగుదురా. ఏదో ఒక తప్పు చేసి ఉంటాం మనం, ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారందరి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. దేవుడు దేవదూతల్లోనే పాపాలు కనుగొనేవాడు, అలాంటిది మనుషులు పాపం చేసి దేవుడి దగ్గర నుండి తప్పించుకోగలరా? మనుషులు ఏ పాపం చేసినా కానీ అవి దేవుడికి తెలిసిపోతే అసలు ఏ పాపము చేయకుండా ఎవరూ బ్రతకలేరు. పుట్టిన ప్రతి ఒక్కడు, మంటిలో నుండి పుట్టిన వారందరూ అంటే మనుషులందరూ కూడా పాపం చేస్తారు, మనుషులందరూ కూడా చెడ్డవాళ్లే. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఉదయం మొదలుకొని సాయంత్రం అంటే ఒక రోజని కాదండి,
పుట్టి చనిపోయేంత వరకు అందని అర్థం. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉందురు, వారి డేరాత్రాడు తెగవేయబడును, వారు బుద్ధి కలగకయే మృతి నొందుదురు. డేరాత్రాడు అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు డేరాలు గుడారాలు వేసుకుని నివసిస్తారు కదా, ఆ గుడారాల యొక్క తాడు తెగిపోయింది అంటే ఇల్లు పడిపోద్ది, కూలిపోద్ది, వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా దాని అర్థం అనమాట. అలాగునే జరుగుచున్నది కదా, మనుషులందరూ కూడా పాపం చేస్తారు, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అలాగే నువ్వు కూడా ఏదో ఒక పాపం చేసి ఉంటావు, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎలీఫజు మాటలు కొంతవరకు నిజం, ఎందుకంటే చాలా మంది జీవితాల్లో ఇలా జరుగుతాయి, పాపం చేసి ఏదో ఒక శ్రమ అనుభవిస్తారు. కాకపోతే ఈ మాటలన్నీ కూడా యోబుకి అప్లై అవ్వవు, ఎందుకంటే యోబు నీతిమంతుడు అని దేవుడే డైరెక్ట్గా సెలవిచ్చాడు కాబట్టి. కొంతమంది ఈ ఎలీఫజు మాటల్ని, తర్వాత ఎలీఫజు ఇంకా చాలా అధ్యాయాల్లో మాట్లాడతాడు యోబు గ్రంథంలో, ఇతని మాటలను పట్టుకొని మనుషులందరూ చెడ్డవాళ్లే, జన్మ పాపం ఉందే, ఇలాంటివి కూడా మాట్లాడతారు. ఈ మాటలు జన్మ పాపానికి సంబంధించినవి కావు, పుట్టుకతో వచ్చే పాపానికి సంబంధించినవి కావు. జన్మ పాపం గురించి నేను చాలా వీడియోలో చెప్పాను, ఎవరికైనా కావాలంటే ఆ వీడియోలు చూడండి. ఇవన్నీ కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా పెరిగిన తర్వాత ఏదో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పును బట్టి దేవుడు అతన్ని శిక్షిస్తాడు అని ఎలీఫజు చెప్తున్నాడు. ఎలీఫజు మాటల్లో కొంతవరకు నిజం ఉంది, కాకపోతే అన్ని వేళలా నిజం కాదు. కష్టాలు అనేవి కేవలం మనం పాపం చేసినప్పుడు మాత్రమే వస్తాయి అని మనం అనుకోకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారే. నీతిమంతులు లేడు, ఒక్కళ్ళు లేడని మనం చదువుకుంటాం కదండి కొత్త నిబంధనలో. యోబు కూడా ఏదో ఒక పాపం చేసి ఉంటాడు, అందుకే యోబుకి శ్రమలు వచ్చాయి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మొదటి 2 అధ్యాయాలు పుస్తకం మొదట్లోనే దేవుడు క్లియర్గా చెప్పాడు, యోబులో ఏ పాపము లేదు, యోబు నీతిమంతుడు అని దేవుడే డైరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ ఎలీఫజ్ చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో చాలా మందికి అప్లై అవుతాయి, కానీ యోబుకి అప్లై అవ్వవు. నేను ముందే చెప్పాను కదా, మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే కేవలం పాపం చేయడం వల్ల అనేది ఎలీఫజ్ యొక్క ఆలోచన. కేవలం పాపం చేయడం వల్ల కాదు, మనుషులకి కష్టాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒక కారణం మాత్రమే, పాపం చేస్తే కష్టాలు వస్తాయి అనేది వాటిల్లో ఒక కారణం మాత్రమే. అన్ని వేళలా ఏ శ్రమ ఏ కష్టం వచ్చినా కానీ ఏదో పాపం చేయడం వల్లే అది వచ్చింది అని మనం ఖచ్చితంగా చెప్పకూడదు. ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి మీరు ఏదో తప్పు చేశారు అందుకే మీకు కష్టం వచ్చింది, చనిపోయిన వాళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వాళ్ళు చనిపోయారు, రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వాళ్ళకి రోగం వచ్చింది, ఇలా మనం చెప్పకూడదు. అన్నిసార్లు కూడా పాపాల వల్లే కష్టాలు రావు, మనకి దాని వెనకాల ఉండే కారణం తెలియకుండా దీనివల్లే జరిగింది, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వే చెడ్డవాడివి అని మనం అన్ని సందర్భాల్లోనూ చెప్పకూడదు అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం ఇంకా మాట్లాడుతున్నాడు ఎలీఫజు. ఈ 4, 5 ఈ 2 అధ్యాయాలు కూడా ఎలీఫజు మాట్లాడిన మాటలు. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడు ఎవడైనాను ఉండునా, పరిశుద్ధ దూతల్లో ఎవని తట్టు తిరుగుదువు. పరిశుద్ధ దూతలు అంటే ఆ కాలంలో చాలా మంది దేవదూతలను కూడా తప్పుగా అర్థం చేసుకుని దేవదూతలను కూడా దేవునితో సమానంగా కానీ లేకపోతే మనుషుల కంటే ఎక్కువగా కానీ అలా చూసేవాళ్ళు. కాబట్టి దేవునికైనా కానీ దేవదూతలకైనా కానీ నువ్వు మొరపెట్టినా కానీ వాళ్ళు వినరు, ఎందుకంటే నువ్వేదో ఒక పాపం చేసావు కాబట్టే నీకు ఈ శ్రమ వచ్చింది. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. నీకు కలిగిన బాధ, నీకొచ్చిన కష్టాలు, నీకొచ్చిన రోగం, వీటన్నిటిని గురించి నువ్వు ఇంకా బాధపడకో. నేను ఏ తప్పు చేయకపోయినా నాకు ఈ కష్టం వచ్చింది అని మూఢంగా నువ్వు మాట్లాడుకో, మూర్ఖుల్లాగా నువ్వు మాట్లాడుకో. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తము అని నేను కనుగొంటిని. ఇక్కడ యోబుని మూఢుడు అని ఎందుకు అంటున్నాడంటే యోబుని మూర్ఖుడితో ఎందుకు పోలుస్తున్నాడంటే యోబు ఏమో మాట్లాడుతున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు అయినా కానీ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ శ్రమలు వచ్చాయి, దేవుడు నన్ను శ్రమ పెట్టాడు అని మాట్లాడుతున్నాడు కదా. నువ్వు మూర్ఖుల్లాగా మాట్లాడకో, నువ్వు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు ఖచ్చితంగా, ఏ తప్పు చేయకపోయినా నాకు ఇలా కలిగింది అని చాలామంది మాట్లాడడం నేను చూశాను. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నాశనం అవడం కూడా నేను చూశాను. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మముల్లో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడు ఎవడునూ లేడు, ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు, మొండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు, బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. బోనులు అనగానే చెరలు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఆస్తిని తీసేసుకుంటారు, వాళ్ళ ఆస్తి నశించిద్ది, వాళ్ళకి తినడానికి ఆహారం దొరకదు, వాళ్ళ పంట వేరే వాళ్ళు తినేస్తారు, వాళ్ళు నశిస్తారు, వాళ్ళకి రక్షణ దొరకదు. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చూశాను, చాలామంది నశించడం చూశాను. నువ్వు కూడా వారిలాగా ఉండకో, మూర్ఖుల్లాగా నేను ఏ తప్పు చేయలేదు అనకో, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో దేవుడి దగ్గర అని ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఇది కూడా చాలా సందర్భాల్లో నిజమే. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, కానీ చాలామంది మూర్ఖులు దేవుణ్ణి ఆశ్రయించకుండా
చేయకుండా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి విషయాలు ఎలీఫజ్ కూడా అంతకుముందు చాలా చూసుండొచ్చు. అదే విషయాన్ని ఇక్కడ యోబు దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో కరెక్టే, చాలా మంది అలాగే ఉంటారు. కాకపోతే యోబు విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదు. యోబు ఏమి దేవుడికి దూరంగా లేడు, దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడా నేను ఏ పాపం చేశాను, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయని దేవుడికి మొరపెడుతున్నాడు. ఇక్కడ యోబులో తప్పు లేదు, కానీ నువ్వు ఏదో ఒక పాపం ఖచ్చితంగా చేసి ఉంటావు, ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు చేసిన తప్పుని గుర్తించు అన్నట్టుగా ఎలీఫజు మాట్లాడుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, కష్టాలు ప్రతిసారి కూడా మనం ఏదో పాపం చేస్తేనే మాత్రమే రావు. పైన కూడా చాలాసార్లు చెప్పాను. ఇక్కడ యోబుకు కష్టాలు వచ్చింది, కష్టాలు వచ్చినా కానీ యోబు పాపం చేయడు, దేవుడిని నిందించడు అని పరీక్షలాగా యోబుకు కష్టాలు వచ్చాయి. అంతేగాని యోబు పాపం చేసిన దానికి తీర్పు కాదు. యోబుకు వచ్చిన కష్టాలు తీర్పు కాదు, పరీక్ష. కానీ కొంతమంది విషయంలో ఏదైనా తప్పు చేసినప్పుడు కష్టాలు వస్తే వాళ్ళ సమయంలో ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. ఏదైనా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడాలి. మన తప్పు ఏమీ లేకపోయినా ఎవరో ఒకళ్ళు మనల్ని మోసం చేయడం వల్ల, లేదంటే ఇంకో రకంగానో ఏదో రకంగా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల నుండి తప్పించుకోవడానికి మనం పాపం చేయకుండా ఉండాలి. ఈ కష్టాలు తొలగిపోవాలి కదా అని చెప్పి ఎవరో ఒకళ్ళు మోసం చేయడమో, ఏదో ఒక తప్పు చేసి డబ్బు సంపాదించడమో, ఏదో ఒక తప్పు చేసి ఆ సమస్య నుండి తప్పించుకోవడమో, అలాగా కష్టాలు వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండాలి అనేది కూడా కొన్నిసార్లు ముఖ్యమే. కష్టాలు కొన్నిసార్లు మనం పశ్చాత్తాపడడానికి వస్తాయి, కష్టాలు కొన్నిసార్లు మనం పాపం చేయకుండా ఉండడానికి వస్తాయి. ఇక్కడ యోబుకు వచ్చిన కష్టాలు, యోబు ఎటువంటి పరిస్థితుల్లోనూ పాపం చేయడు అని యోబు యొక్క నీతి గురించి, యోబు ఎంత యథార్థవంతుడో మనకి తెలియడానికి పరీక్షలాగా యోబుకి కష్టాలు వచ్చాయి. అంతేగాని యోబు ఏదో పాపం చేస్తే యోబుకు వచ్చిన తీర్పు కాదు. ఇప్పుడు యోబు చేయాల్సింది పశ్చాత్తాపడడం కాదు, దేవుడిని నిందించకుండా, తప్పు చేయకుండా మంచిగా ఉండడం. కాకపోతే ఎలీఫజ్ ఏం చేస్తున్నాడు, వేరే ఎవరికో ఉన్న సందర్భాన్ని తీసుకొచ్చి యోబుకు అప్లై చేస్తున్నాడు. ఎక్కడో ఎవరికో, చాలా మందికి వేరే వాళ్ళకి సంబంధించిన సందర్భాన్ని యోబుకు తీసుకొచ్చి అప్లై చేస్తున్నాడు. ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ సందర్భం వీళ్ళకి అప్లై చేయడం, అందరికీ ఒకటే రకమైన పరిష్కారాన్ని వెతకాలనుకోవడం, అలా మనం చేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దృఢంగా నిలబడాలి, పాపం చేయకుండా ఉండాలి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడాలి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి వైపు తిరిగి బాప్తీసం తీసుకోవాలి. కొంతమందికి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోవాలి. కొంతమంది బద్ధకంగా ఉంటూ వాళ్ళకి వాళ్ళే పాపాలు చేయడం వల్ల కష్టాలు వస్తాయి. అలాంటి వాళ్ళు పశ్చాత్తాపడాలి, బద్ధకాన్ని పోగొట్టుకొని శ్రమించి పనిచేయాలి, ఆ కష్టాల నుండి బయటికి రావాలి. ఒక్కొక్కళ్ళ సందర్భం ఒక్కోలా ఉంటుంది అనేది కూడా మనం గమనించాలి. ఎలీఫజ్ చెప్పిన మాటలు చాలా మందికి అప్లై అవుతాయి, కానీ యోబుకు అప్లై అవ్వవు. ఎందుకంటే యోబు నీతిమంతుడు అని మొదటి నుండి కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ప్రతి ఒక్క నరుడికి కూడా శ్రమ వస్తుంది అని ఎలీఫజ్ చెప్తున్నాడు. ఈ మాట కరెక్టే. కాకపోతే ఆ శ్రమలు పాపం చేయడం వల్లే వస్తాయి అంటే తప్పు. కానీ పాపం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క మనుషుడికి శ్రమ అనేది వస్తుంది. ప్రతి ఒక్క మనిషికి పరీక్ష అనేది వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా పరీక్ష ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో ఉద్దేశం కోసం పరీక్ష ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి, ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది వస్తుంది. అగ్ని వచ్చినప్పుడు నిప్పు రవ్వలు ఎగరడం ఎంత సహజమో, భూమిలో నుండి ధూళి లేవడం ఎంత సహజమో, మనుషులకి కష్టాలు రావడం కూడా అంతే సహజం. ఈ మాట కరెక్టే, కానీ అది కేవలం పాపం వల్లే వస్తుంది అనుకోవడం మాత్రమే తప్పు. నేను ముందే చెప్పాను కదా, ఎలీఫజ్ చెప్పిన విషయాల్లో 90% చాలా వరకు మంచి విషయాలే. కాకపోతే వాటిని తీసుకొచ్చి యోబు జీవితానికి అప్లై చేయడమే ఇక్కడ సమస్య. అదొకటి తప్పించి ఈ మాటలన్నీ కూడా మంచి మాటలే. తనకున్న జ్ఞానంతోనే ఎలీఫజు మాట్లాడుతున్నాడు అందని అర్థం. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయువాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఇప్పుడు దేవుడి వైపు తిరుగు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. నేనైతే అదే చేస్తాను, నువ్వు కూడా అదే చెయ్యి అని నేను కోరుకుంటున్నాను. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఇవి ఆదరణ కలిగించే మాటలు. ఇవే మొదటగా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఇవన్నీ కూడా ఏంటంటే, మనం కష్టాలు వచ్చినప్పుడు మనుషుల మాటలో, మన దగ్గర ఉండే వాళ్ళ మాటలో, వీళ్ళ మాటలో విని ఏదో ఒకటి ఊహించుకోవడం కన్నా దేవుడి వైపు తిరగడం, దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడికే మొరపెడతాం అనేది అన్నింటికన్నా ఉత్తమమైన విషయం. దేవుడి వైపు తిరిగి దేవుడిని ఆశ్రయిస్తే ఆయనే మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే మన యొక్క శ్రమల్లో నుండి మనల్ని బయటపడవేస్తాడు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనలను ఆయన తలకిందులు చేయును. పైనేమో మన బాధలను పోగొడతాడని చెప్పాడు, ఇప్పుడేమో మనకెవరన్నా నష్టం చేయాలనుకుంటే మన శత్రువులను కూడా ఆపుతాడు, మనకు వ్యతిరేకంగా జరిగే కార్యాలను కూడా దేవుడు ఆపుతాడు. కాబట్టి దేవుడి వైపు తిరగాలి అన్నట్టుగా చెబుతున్నాడు ఎలీఫజు. పగటి వేళ వారికి అంధకారము
జలము తారసిల్లును. రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. ఎవరైతే మనకు కష్టం చేయాలనుకుంటున్నారో, నష్టం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకుంటున్నారో ఆ కష్టాల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. వాళ్ళ మార్గాల్ని దేవుడే తలకిందులు చేస్తాడు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బేదలకు నిరీక్షణ కలుగును. అక్రమము నోరు మూసుకొనును. ఎంత మంచి మాటలో చూడండి. చాలా చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఎలీఫజు. కాకపోతే తనకున్న జ్ఞానం కొంతవరకే, దేవుణ్ణి కొంతవరకే అర్థం చేసుకున్నాడు కానీ పూర్తిగా అర్థం చేసుకోలేదు అని దాని అర్థం. కానీ అర్థం చేసుకున్నంతలో మంచి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడు ఏదైనా చేయగలడు. చెడ్డవాళ్ళ నుండి తప్పించి దరిద్రుల్ని, బేదల్ని దేవుడు రక్షిస్తాడు. అక్రమము నోరు మూసుకుంటది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఈ మాట కూడా చాలా మంచి మాట. దేవుడు ఎవరినైనా కానీ పరీక్షిస్తున్నాడు లేదా గద్దిస్తున్నాడు అంటే వాడు ధన్యుడు. ఇక్కడ శిక్ష అనకూడదు మనం. యోబుకు వచ్చింది శిక్ష కాదు, పరీక్ష కాబట్టి. కానీ ఎలీఫజ్ ఉద్దేశంలో అది శిక్ష. ఏదైనా కానీ, ఏ శ్రమ అయినా కానీ మన దగ్గరకు వచ్చింది అంటే దేవుడికి మనం ఇంకా దగ్గర అవడానికి, దేవుడిని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఆత్మీయతలో ఎదగడానికి అది ఒక మంచి సందర్భం. కాబట్టి ఇలాంటప్పుడు దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుడికి ప్రార్థించాలి, దేవుడిని ఆశ్రయించాలి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే ఆ గాయాలను కడతాడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. మన దగ్గరికి ఏదైనా శ్రమలు రావాలన్నా కానీ దేవుడి పర్మిషన్తోనే వస్తాయి అని మొదటి అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. అపవాది మన దగ్గరికి రావాలంటే దేవుడి యొక్క పర్మిషన్ ఉండాలి అని మనం చదువుకున్నాం. ఏ సమయంలో కష్టాలు రావాలి, ఏ సమయంలో తొలగిపోవాలి, ఏ సమయంలో గాయాలు కలగాలి, ఏ సమయంలో స్వస్థపరచబడాలి, ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. కష్టాలు వచ్చినప్పుడు మనం ఏ తప్పు చేయకుండా కష్టాలు వచ్చినా, యోబులాగా మన పరీక్ష కోసం కష్టాలు వచ్చినా, లేదా మనం ఏదైనా తప్పు చేసినప్పుడే మనకు కష్టాలు వచ్చినా, ఎలీఫజ్ చెప్పినట్టు ఏదైనా కానీ మనం ఆ సమయంలో తప్పు చేయకుండా దేవుడి వైపు తిరిగి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడే మనకి సమాధానం దయచేస్తాడు. దేవుడే మనల్ని ఆ పరిస్థితిలో నుండి బయటపడవేస్తాడు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 6 బాధలు 7 బాధలు అంటే మనం ఎన్నైతే బాధలు అనుకుంటామో వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. మనకి తెలియని ఏదైనా బాధలు ఉన్నా కానీ వాటి నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు అని. మనకు తెలిసింది కొంతే, దానికన్నా ఎక్కువ వచ్చినా కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. దేవుడి కృప మన మీద ఉంటే పంటలు కానీ, మన ఆహారం కానీ, లేదంటే మనకి ఎటువైపు నుండి కష్టాలు వస్తున్నాయి, అడవి మృగాలు ఆ కాలంలో పంటలను తినివేసే కదా, అటువైపు నుండి కష్టాలైనా కానీ బాధలైనా కానీ మన దగ్గరికి రాకుండా దేవుడు ఆపుతాడు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. ఎందుకంటే దేవుడే నీ వైపు నుండి చూసుకుంటాడు కాబట్టి. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమవాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఇదంతా కూడా ఎప్పుడు మనం దేవుడి వైపు తిరిగినప్పుడు, దేవుడికి ప్రార్థించినప్పుడు. కాకపోతే ఎలీఫజ్ చెప్పిన దాంట్లో ఒకే ఒక చిన్న తప్పు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు అందువల్ల నీకు ఇది వచ్చింది అని చెప్పడం తప్ప మిగిలిందంతా కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుడి వైపు తిరుగు, దేవుడిని మరలా కాపాడతాడు అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. యోబేమి దేవుడికి దూరం అవ్వలేదు, యోబు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నువ్వు దేవుడికి దగ్గరవు అని ఎలీఫజ్ చెప్తున్నాడు. ఎలీఫజ్ కొన్న జ్ఞానంతో ఎలీఫజ్ చెప్తున్నాడు. మరియు నీ సంతానము విస్తారమగును అనియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లును పూర్ణ వయస్సు గలవాడివై నీవు సమాధికి చేరదవు. నీ కుమారుని పోగొట్టుకున్నావు కదా, నీ కుటుంబాన్ని, దేవుడు నీకు మరలా సంతానాన్ని ఇస్తాడు, దేవుడు నీకు మరలా ఆస్తినిస్తాడు, దేవుడు నీకు మరలా ఆయుష్నిస్తాడు, దేవుడు నీకు అన్ని తిరిగి దయచేస్తాడు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. నువ్వు ఏదో ఒక తప్పు చేసావు, అందుకే నీకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు ఆ తప్పుకు పశ్చాత్తాపడు, ఆ తప్పును ఒప్పుకో అన్నట్టుగా ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. కాకపోతే ఎలీఫజ్ మాట్లాడిన అన్ని విషయాల్లో కూడా చాలా వరకు రైటే, కానీ యోబు ఖచ్చితంగా తప్పు చేశాడు, అందువల్లే యోబుకి కష్టం వచ్చింది అనేది మాత్రం తప్పు. అదే విషయాన్ని మరలా మాట్లాడేసరికి, దాని చుట్టూనే మొత్తం మాట్లాడేసరికి ఇప్పుడు యోబుకి ఆదరణ కలగాల్సింది పోయి యోబు ఇంకా బాధపడుతున్నాడు. యోబు అతనికి ఏం సమాధానం చెప్తున్నాడు, ఎలీఫజ్కి యోబు ఏం సమాధానం చెప్తున్నాడు అనేది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 6వ అధ్యాయం నుండి యోబు సమాధానం. ఎలీఫజ్ మాట్లాడాడు కదా, 4, 5 అధ్యాయాల్లో ఎలీఫజ్ మాట్లాడాడు కదా, 6వ అధ్యాయం నుండి యోబు యొక్క సమాధానం.
దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలీఫజు తన స్నేహితుడికి ఇలా చెప్తున్నాడు, నాకు దుఃఖము చక్కగా తోచబడును గాక. నాకెంత దుఃఖం వచ్చిందో లెక్కించండి, లెక్క వేయండి దానికి. దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. నాకు ఎంత ఆపద వచ్చిందో దాన్ని కూడా త్రాసులో లెక్కించండి, సరిచూడండి. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా ఉండును. సముద్ర ఇసుక అంటే భూమి మీద లెక్కట్లేము అనేదాన్ని నక్షత్రాలతో కానీ సముద్రపు ఇసుకతో కానీ పోలుస్తారు. లెక్కట్టలేనంత బాధ కలుగుతుంది నాకు, అంత శ్రమ కలుగుతుంది నాకు. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. నిరర్ధకమైన అంటే 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నేను అసలు ఎందుకు పుట్టాను, ఆ దినం లేకుండా ఉంటే బాగుండేదే, నేను చనిపోయి ఉంటే బాగుండేదే నా తల్లి గర్భంలోనే అని మాట్లాడాడు కదా. అవన్నీ జరగవు అని యోబుకు కూడా తెలుసు. నా బాధలో అవి జరగవు అని తెలిసినా కానీ నేను నిరర్ధక మాటలు మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడాను అంటే నాకు ఎంత బాధ ఉందో, ఎంత కష్టాల్లో ఉన్నానో మీరు గుర్తించండి. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చాను. దేవుని అంబులు అంటే దేవుని బాణాలు. దేవుడి దగ్గర నుండి వచ్చే శ్రమలు నాలో చొచ్చుకున్నాయి. వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. విషమును పానము చేయుచున్నది అంటే అంతకంతకి నాకు బాధ ఎక్కువ అవుతుంది. ఒక మనిషి నీళ్లు తాగినట్టుగా అంతకంతకు నాకు బాధ పెరుగుతుంది, నాలో విషం పెరుగుతున్నట్టుగా ఉంది అని మాట్లాడుతున్నాడు. విషం అంటే బాధ. అంత శ్రమలో ఉన్నాడు యోబు అని దాని అర్థం. ఒళ్ళంతా కురుపులు, మానసికంగా శ్రమ, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పెంకుతో తన కురుపుల్ని గోక్కుంటున్నాడంటే ఎంత శ్రమలో ఉన్నాడు అనేది కూడా మనం గమనించాలి. అది అంతకంతకి పెరుగుతుంది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటకై పంక్తులు తిరుతున్నవి. ఈ శ్రమ దేవుడి దగ్గర నుండే కలిగింది అనైతే యోబు గుర్తించాడు. దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు. అడవి గాడిద గడ్డి చూచి ఒండ్ర పెట్టున, ఎద్దు మేత చూసి రంకెవేయున, ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి కలదా, నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములు ఆయను. భోజన పదార్థాలు అంటే తినేదాని గురించి మాట్లాడలేదండి యోబు. ఇవన్నీ కూడా తప్పించుకోలేనివి. నాకు కూడా తప్పించుకోలేనంత బాధ. ఎప్పుడు కూడా ఈ బాధలు కలగవనుకున్నాను, కానీ ఇప్పుడు అవే నాకు కలుగుతున్నాయి. వాటి నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా కానీ ఈ బాధ నా నుండి తొలగిపోవట్లేదు అని చెప్పి కవిత్వాత్మకంగా అలా వివరిస్తున్నాడు, కవిలాగా వివరిస్తున్నాడు ఆ బాధని అని దాని అర్థం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరుదాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఏం కోరుకుంటున్నాడు ఇంతకీ? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. పైన 3వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం కదా మనం, తాను చనిపోయే దినం ఎప్పుడు వస్తుందా అని యోబు వేడుకుంటున్నాడు. ఈ బాధ నుండి ఎప్పుడు తప్పించుకుంటానా? చనిపోతేనే కదా ఈ బాధ నుండి నేను తప్పించుకుంటాను. దేవుడు నన్ను ఇంకా శ్రమ పెట్టాలి, నాకు మరణం కావాలి అనేంతలాగా నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం కాదు, ఎలా చచ్చిపోవాలా అని చూడట్లా యోబు. ఆత్మహత్య తప్పుగా చేయకూడదని యోబుకు కూడా తెలుసు. ఎప్పుడు ఈ బాధ నుండి నేను విముక్తుడిని అవుతానా, దేవుడు ఎప్పుడు నాకు మరణం తీసుకొస్తాడు అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు యోబు. మనకు కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడం కన్నా చచ్చిపోవడమే బెటర్ కదా అని మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా. అది ఆత్మహత్య చేసుకోవాలి అనే దానికి వెళ్ళిపోకూడదు. ఇస్కరియోతు యోధా కూడా అలాగే ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనమేం ఆలోచించాలంటే దేవుడే ఏదోటి నా జీవితంలో జరిగించాలి, ఈ శ్రమ ఇంకా ఎక్కువయ్యి నేను చనిపోవడమైనా, లేదా ఈ శ్రమ నా దగ్గర నుండి పూర్తిగా తొలగిపోయి నేను బాగుపడమైనా, స్వస్థత పొందడమైనా, ఏదైనా కానీ దేవుడి దగ్గర నుండే కలగాలి అన్నట్టుగా దేవుడి మీదే ఆధారపడుతున్నాడు, దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేను ఎంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నేను చనిపోతేనే మీ అందరికి అర్థమైద్దేమో నేను ఏ తప్పు చేయలేదు, నేను దేవుడి మాటల ప్రకారంగానే బ్రతికానని అప్పుడే మీకు అర్థమైద్దేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుట ఎలా, నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఎత్తడిదా, నాలో త్రాణ ఏమీ లేదు కదా, నేను ఇంకా ఎంతకాలం ఈ శ్రమను భరించగలను, నేనేమి రాయిని కాదు కదా ఎల్లప్పుడూ భరించడానికి, ఏదో ఒక సమయంలో నేను అంతమైపోవాల్సిన వాడినే కదా. త్రాణ అంటే శక్తి, నాలో ఇంకా ఏ శక్తి లేదు కదా, నేను అంతమైపోవాల్సిందే కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు. ఒకవేళ నేను పాపం చేసినా నా భయభక్తులు పోగొట్టుకొని నేను దేవునికి
వ్యతిరేకంగా మారిపోయినా నా ఈ శ్రమలో మీరు నా దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసావు అని నిందించడం ఏమన్నా న్యాయమా? మీరు నాకు ఆదరణ కలిగించాలి కానీ నేను తప్పు చేశాను అని నన్ను ఎత్తిపడడం ఎంతవరకు న్యాయం? నా స్నేహితులు నా మీద దయ చూపాలి కదా. మీరు వచ్చి నా దగ్గరికి నేను తప్పు చేశాను అంటారేంటి? నా స్నేహితులు ఎండిన వాగు వలె ఆయను. నా బాధల్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను ఓదార్చకుండా నువ్వు తప్పు చేసావు అందుకే నీకు కష్టాలు వచ్చాయి, నువ్వు పశ్చాత్తాపడని ఎలా మాట్లాడుతున్నారు మీరు? మాయమైపోవు జలప్రవాహము వలెను నమ్మకూడని వారు ఐరి. అంతకుముందు మీరు నాకు ప్రాణ స్నేహితులు, మంచి స్నేహితులు. ఒక్కసారిగా మీరు ఇలా మాట్లాడుతుండేసరికి నేను మీ మీద నమ్మకం కోల్పోతున్నాను. మీరు నాకు ఆదరణ కలిగించకుండా నేను ఇంకా బాధపడేలాగా ఏదో తప్పు చేశానని నన్నే నిందిస్తున్నారేంటి? మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగ్గానే అవి తమ స్థలమును విడిచి ఆవిరైపోవును. వెట్ట అనగానే వేడి. ఇవన్నీ కూడా వేడొచ్చినప్పుడు మాయమైపోతాయి కదా. నా స్నేహితులు కూడా నాకు బాధ వచ్చినప్పుడు నన్ను ఓదార్చకుండా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను అంటున్నారు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. వాటి నీళ్లు ప్రవహించు దారి తిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. అంతకుముందు బాగానే ఉన్నారు నా స్నేహితులు, ఎప్పుడైతే నాకు శ్రమ వచ్చిందో అప్పుడు వాళ్ళే నేను తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, యోబేమి తన స్నేహితుల్ని పూర్తిగా ద్వేషిస్తున్నాడని కాదు, యోబు బాధలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి చిన్న మాట కూడా చాలా పెద్ద మాటలాగా యోబుకు తగులుతూ ఉంటుంది. చాలా మాటలు మాట్లాడాడు ఎలీఫజు, మంచి విషయాలు కూడా చాలా మాట్లాడాడు. అయితే తప్పు చేశావు అన్న ఒక్క మాట మాత్రం యోబుని బాగా బాధ పెట్టింది. మీరు నా దగ్గరికి వచ్చి ఆదరణ కలిగించకుండా నా వైపు నిలబడకుండా నన్నే నిందిస్తున్నారేంటి అన్నట్టుగా యోబు ఇలా మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదుకుదురు, షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. అంటే నీళ్ల కోసం ఎతికేవాళ్ళు అని దాని అర్థం. వారు వాటిని నమ్మినందుకు అవమానముందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. నీళ్లు దొరుకుతాయేమో అని వాళ్ళు వెతికి అవి దొరక్కపోగా వాళ్ళు ఎంత అవమానపడతారో, వాళ్ళు ఎంత బాధపడతారో. నా స్నేహితులు వచ్చినప్పుడు నాకు ఆదరణ కలిగిస్తారు అని నేను అనుకున్నాను, కానీ నాకు ఆదరణ కలగపోయేసరికి నేను కూడా అంతగా బాధపడుతున్నాను. మీరు నన్ను ఆదరించాల్సింది పోయి నా బాధను తగ్గించాల్సింది పోయి నేనే తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా యోబు ఇంకా బాధపడుతున్నాడు అని దాని అర్థం. అటువలనే మీరు లేనట్టుగా ఉన్నారు, మీరు ఆపదను చూసి భయపడుతున్నారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరూ యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా యోబు దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, యోబుని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ శ్రమ వాళ్ళకు కూడా అంటిద్దేమో, ఆ పాపం వాళ్ళకు కూడా అంటిద్దేమో అన్నట్టుగా కూడా వాళ్ళు భయపడుతున్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి. అందుకు యోబు ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని నేను అడిగితినా? నాకేమన్నా ఆస్తి ఇవ్వండి, నా ఆస్తి మొత్తం పోయిందని నేను ఏమన్నా అడిగానా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడి అని నేను అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడి అని నేను అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోదునో అది నాకు తెలియచేయుడి. ఇప్పుడు దాకా నేను పాపం చేశాను, తప్పు చేశాను అన్నారు కదా, ఏ విషయంలో నేను తప్పు చేశానో చెప్పండి, నేను ఏ విషయంలో తప్పు చేశాను నిరూపించండి, నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పు చేయడం వల్లే నీకు ఈ శ్రమ వచ్చింది అని తన స్నేహితుడైన ఎలీఫజ్ అన్నాడు కదా, ఆ మాటకి ఇంకా ఎక్కువ బాధపడ్డాడు యోబు. అందుకే నా తప్పేంటో నిరూపించండి అని మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మీరు మాట్లాడే మాటలు కొన్నిసార్లు మంచివే, అయినా ఇప్పుడు నాకు దానివల్ల ఏం ప్రయోజనం? నేను ఏ తప్పు చేయలేదు కదా. మాటలను గద్దించుదుము అని మీరు అనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు గాలి వంటివి, వాటి వల్ల నాకు ఏ ఉపయోగము లేదు. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని. ఏదో పాపం చేయడం వల్లే నాకు ఈ శ్రమ వచ్చిందని మీరు అంటున్నారే, అది న్యాయం కాదు. నేను ఏ తప్పు చేయలేదు, నా వైపు చూడండి, మరలా పరిశీలించండి, నా ముఖం చూసి మాట్లాడండి, నాలో ఏ తప్పైనా ఉందా? నా నోట
నోట అన్యాయముండున దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే అది నాకు తెలిసేదే కదా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, అయినా కానీ నాకు ఈ శ్రమ వచ్చింది అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నారు. తన స్నేహితుడి మాటలు, యోబు మాటలు ఈ రెండు కూడా మీకు అర్థమైనవి అనుకుంటున్నా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి మనం ఆదరణ కలిగించాలే కానీ ఆ వెళ్ళిన వెంటనే ఇది అది అన్నట్టుగా వాళ్ళు బాధ కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఏ మాటలు మాట్లాడితే వాళ్ళు బాధపడతారో మనకు తెలియదు కాబట్టి ఆ సమయంలో ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది మనం గమనించాలి. ఒకవేళ యోబు నిజంగానే తప్పు చేసి ఉంటుంటే ఈ ఎలీఫజు మాట్లాడిన మాటలన్నీ నిజంగానే ఉండేవి, ఆదరణ కలిగించేవి. కానీ యోబు తప్పు చేయలేదు కదా, అందువల్ల ఎలీఫజు మాట్లాడిన మాటలన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా అర్థమయ్యాయి. నేను ఏ తప్పు చేయకపోయినా మీరు తప్పు చేశాను అంటున్నారే అన్నట్టుగా నెగిటివ్గా తీసుకున్నాడు యోబు. అందుకనే వాటి గురించి అంతగా బాధపడుతూ నా తప్పేంటో నాకు నిరూపించండి, నేను ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం కూడా మనం ఈరోజు చదువుకుందాం. 8వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. మనుషులందరూ కూడా భూమి మీద యుద్ధంలాగా అంటే కష్టపడుతూ ఉంటారు. కూలి వాళ్ళు అంటే కష్టపడుతూనే ఉంటారు. ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. నీడను మిగులు అపేక్షించు దాసుని వలె కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలె ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. అంటే యోబు గారు కొన్ని నెలలుగా బాధపడుతున్నారు అని దాని అర్థం. ఎప్పుడు ఈ బాధ నుండి నేను తప్పించుకుంటానని నేను ఎదురు చూస్తానే ఉన్నాను. కూలివాడు జీతం కోసం కనిపెట్టినట్టుగా ఈ బాధ నుండి విముక్తి చెందడానికి నేను కనిపెడుతూనే ఉన్నాను, నేను దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచుదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాస పడుదును. దీని ఉద్దేశం ఏంటంటే రాత్రిపూట ఆ రోగం అనేది ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది అని దాని అర్థం. రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు, పగలు కూడా బాధ ఉంది, రాత్రి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది, ఎప్పుడు పగలు వచ్చిద్దా, ఎప్పుడు ఈ రోగం పోయిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అంత ఎక్కువగా నేను బాధపడుతున్నాను. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఎంత బాధలో ఉన్నాడు చూడండి. పురుగులంట, మట్టి పిల్లలంట, కొన్ని నెలలుగా ఆ రోగాన్ని అనుభవిస్తున్నాడు కదా, చాలా బాధలో ఉన్నాడు యోబు. ఆ బాధను ఇలా వివరిస్తున్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఆదరణ కలిగించకుండా నువ్వు తప్పు చేయడం వల్ల ఇది వచ్చింది అనేసరికి ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు యోబు. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నది. అంటే రోజులు గడిచే కొద్దీ దేవుడు నాకు స్వస్థత కలగజేస్తాడు అనే నమ్మకం కూడా నాకు పోతుంది. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ నాకు స్వస్థత కలగట్లేదు, అవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడకూడదు, నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోవుదును. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. యోబు గారు, నేను ఎప్పుడు చనిపోతానా, ఈ బాధ నా నుండి ఎప్పుడు పోయిద్దా, ఈ రోగం అనేది ఇంకా ఇంకా ముదురుతా ఉంది కదా, ఖచ్చితంగా నేను చనిపోతాను, అది ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడు నేను చనిపోతానని ఎదురు చూస్తున్నారు. 3వ అధ్యాయం మొత్తం కూడా అదే చదివాం కదా. పాతాళంలోకి దిగిపోవడం అంటే నేను చనిపోవడం, ఒక్కసారి చనిపోతేనే ఈ బాధ నుండి నేను తప్పించుకుంటాను అన్నట్టుగా బాధపడుతున్నాడు యోబు అని దాని అర్థం. అతడు ఇకను ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. నేను చనిపోయేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను చనిపోయేంత వరకు నేను దేవుడికి ప్రార్థిస్తూనే ఉంటాను, నేను చనిపోయేంత వరకు నాలో ఏ తప్పు ఉంది, ఏ తప్పు లేదు కదా, అయినా నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయని దేవుడిని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. అలాగే చాలా బాధ కూడా పడుతున్నాడు. నేను ఒక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు, నీవెందుకు కావలి ఉంచెదవు అంటే దేవుడా నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నావు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు ఇంకా నా ఆయుష్ను పెంచుతున్నావు అని దాని అర్థం. అంత బాగా బాధపడుతున్నాడు యోబు. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకోనగా చనిపోతానేమో, ఈసారి పడుకున్నప్పుడే చచ్చిపోతానేమో, నిద్రలో చనిపోతానేమో, లేదా నిద్రలో అయినా కానీ కాసేపు నా బాధను మర్చిపోతానేమో అని నేను అనుకుంటూ ఉండగా నీవు స్వప్నం వల్ల నన్ను బెదిరించెదవు, దర్శనం వల్ల నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెను అని కోరుచున్నాను. నిద్రలో కూడా నాకు ప్రశాంతత లేదు, నిద్రలో లేదు, లెగిసినప్పుడు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, నేను అంతగా బాధపడుతున్నాను అని యోబు మనకి వివరిస్తున్నాడు. మీరు గమనించండి, అపవాది ఎంత ఎక్కువగా యోబుని శ్రమ పెట్టింది. వేరే వాళ్ళైతే ఖచ్చితంగా దేవుని నిందించడమో, దేవుడే చెడ్డవాడు అనడమో ఏదోటి చేసేవాళ్ళు. కానీ యోబు మాత్రం ఇక్కడ దేవుని నిందించట్లేదు, దేవుడు చెడ్డవాడు అనట్లేదు. నాకెందుకు ఈ గతి పట్టింది, నేను
నేను ఏ తప్పు చేయకపోయినా కానీ నాకు ఎందుకు కష్టాలు వచ్చాయని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు అని దాని అర్థం. దేవుడికి మన బాధను చెప్పుకోవడం, దేవుడికి ప్రార్థన చేయడం, దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి ప్రశ్నించడం ఇవేమీ తప్పులు కాదండి. మనకి ఏ బాధ ఏ కష్టం వచ్చినా కానీ దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడితో మాట్లాడడం, డైరెక్ట్గా దేవుడితోనే మనం తేల్చుకోవడం ఇవన్నీ కూడా మంచి విషయాలే. ఇవన్నీ కూడా మనల్ని దేవుడికి దగ్గర చేసేవే. ఒకానొక రోజున ఈ కష్టాలన్నీ తొలగిపోయినప్పుడు అప్పుడు మనకి దేవుడి ప్రణాళిక అర్థమవుద్ది అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము. ఎముకలు బయటికి కనబడేంత రోగం, అంత బాధ. ఈ నా ఎముకలు చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. ఎంతకాలం నేను ఇంకా ఈ బాధను భరించాలి? చనిపోవడం బెటర్ కదా. నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు. నా జోలికి రావద్దు అంటే ఒక పక్కన స్నేహితులతోనేమో నన్ను నిందించొద్దు, నేనేదో తప్పు చేశానని నిందించొద్దు అని చెప్తున్నాడు. దేవుడితోనేమో ప్రభువా నన్ను ఇంకా ఎంతకాలం రక్షిస్తావు, ఎంతకాలం నా మీద కంచె పెడతావు, నాకు మరణమే బెటర్ అన్నట్టుగా దేవుడితో కూడా మాట్లాడుతున్నాడు. తన బాధను అలా వ్యక్తపరుస్తున్నాడు అని దాని అర్థం. మనుష్యుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతన్ని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయుటకు నన్ను విడిచిపెట్టవా. ప్రభువా ఒక పక్కనేమో నువ్వు నన్ను శిక్షిస్తున్నావు, ఈ రోగం నాకు కలిగించావు, ఇంకో పక్కనేమో నేను చనిపోకుండా ఆపుతున్నావు, ఎంతకాలం నేను ఈ బాధను భరించాలి, నేను చనిపోతే మేలు కదా అన్నట్టుగా యోబు మాట్లాడుతున్నాడు. నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి, నీవేళ నా అతిక్రమములను పరిహరింపవు, నా దోషమును ఏల క్షమింపవు. నేనిప్పుడు మట్టిలో పండుకొనేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయేదను. మొదటగా దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఏ పాపం చేసి తిని, నేనేమన్నా పాపం చేశానా? నేను ఏ పాపం చేశానో నాకు తెలియజేయి. నరులను కనిపెట్టువాడా అంటే దేవుడా నేనేం చేయాలి? నాకే నేను భారంగా ఉన్నాను, నన్ను ఇంకా చంపకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నా మీద ఎందుకు గురిపెట్టావు? ఒకవేళ నేను ఏదైనా పాపం చేశాను అనుకో, నాకు తెలియకుండా, నా జీవితం గురించి నీకు తెలుసు కదా, ఆ పాపాన్ని తొలగించవచ్చు కదా. నేను ఏ పాపం చేశాను అని నీవు నన్ను శిక్షిస్తున్నావు? నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు కానీ నేను లేకపోయేదనంటే నువ్వు నన్ను రక్షించేలోపు నేను చనిపోతానేమో, నా బాధ అంత ఎక్కువగా ఉంది అని యోబు దేవుడితోటి తన స్నేహితుడితోటి మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. ఇక్కడ 4-5 అధ్యాయాల్లోనేమో నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు, అందుకే నీకు శ్రమ కలుగుతుంది అని ఎలీఫజు మాట్లాడుతున్నాడు. అలాగే కొన్ని ఆదరణ కలిగించే మాటలు కూడా మాట్లాడాడు. అయితే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు అనే మాటకి యోబు బాధపడి నేను ఏ తప్పు చేశాను, నా తప్పు చూపించండి అని తన స్నేహితుడిని అడుగుతూనే, దేవుడా ఇంకా నాకు ఎందుకు శ్రమ పెడుతున్నావు, నన్ను ఇంకా స్వస్థపరచకుండా ఎంతకాలం ఉంచుతావు, నువ్వు స్వస్థపరిచేలోపే నేను చనిపోతానేమో, మరణం పొందుతానేమో, అదే నాకు మేలు కదా, అలాగైనా కానీ నేను ఈ బాధను తప్పించుకుంటాను కదా అన్నట్టుగా యోబు ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడితో అని దాని అర్థం. ఆ తర్వాత అధ్యాయంలో ఇదంతా కూడా యోబుకి తన స్నేహితులకి మధ్య సంభాషణ. తర్వాత దేవుడే డైరెక్ట్గా వచ్చి యోబుతో మాట్లాడతాడు 37వ అధ్యాయం తర్వాత నుండి. అదంతా కూడా తర్వాత చదువుకుందాం. యోబుకి తన స్నేహితులకి వీళ్ళ మధ్య సంభాషణ ఏంటి, వీళ్ళ మధ్య ఏమేమి మాటలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, దానికి బదులుగా యోబు ఏమంటున్నాడు అనేదే మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయాలు ఏవి చదువుతున్నా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యోబు చాలా బాధలో ఉన్నాడు. ఏ చిన్న మాట అయినా కానీ అతనికి ఆదరణ కలిగించాలే కానీ అతని బాధని ఇంకా ఎక్కువ చేసేదిలాగా ఉండకూడదు. మనలో కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆదరణ కలిగించేలాగా మాట్లాడాలి కానీ వాళ్ళ బాధని ఇంకా ఎక్కువ చేసే మాటలు మనం మాట్లాడకూడదు. వాళ్ళని దేవుడికి దగ్గర చేయాలి కానీ దేవుడి మాటలు వాళ్ళకి వివరించాలి కానీ మనమే ఏదోటి ఫైనల్ చేసేసి దేవుడి మాటలే మన మాటలలాగా మనమే ఏదోటి ఖచ్చితంగా దీనివల్లే నువ్వు ఈ తప్పు చేయడం వల్లే ఇలా ఉండడం వల్లే అని మనమే వాళ్ళని నిందించేలాగా మాట్లాడకూడదు అనేది కూడా ఈ అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా కావ్య రూపంలో వర్ణనలాగా, కవితల్లాగా, పాటల్లాగా ఉంటాయి కాబట్టి మనకి చదువుకోవడానికి కొంచెం విపులంగా ఇంకా ఎక్కువ వివరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కాకపోతే ఇదంతా కూడా సాహిత్యం. బైబిల్ అనేది అన్నిటినీ, చరిత్రలనే, పాటల్ని, సాహిత్యాన్ని అన్నిటినీ కూడా అంగీకరించిద్ది. మనం దేవుడికి దగ్గర అవడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మాట్లాడే ప్రతి మాట కూడా మంచిదే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయంలో మరి ముఖ్యంగా యోబు చెడ్డవాడనో, యోబు యొక్క స్నేహితులు చెడ్డవాళ్ళనో మనం ఫైనల్గా అనుకోకూడదు. వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు, మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత వెళ్ళే కొద్దీ దేవుడే డైరెక్ట్గా మాట్లాడిన మాటలు వస్తే అక్కడ మనుషులకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, యోబుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది,
దేవుడు ఇంకా యోబుని ఎందుకు శ్రమ పెడుతున్నాడు మరణం పొందకుండా, ఇవన్నీ కూడా అక్కడ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అవి మాట్లాడుకుందాం. ఇప్పుడు అపవాది ఎంత శ్రమ పెడుతున్నా కానీ, యోబుకి ఎంత కష్టాలు పెడుతున్నా కానీ, చనిపోవాలి అనిపించేంతలాగా బాధ పెడుతున్నా కానీ, తన స్నేహితులు వాళ్ళకే తెలియకుండా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా యోబు తప్పు చేశాడని వాళ్ళే ఫైనల్ చేసేస్తున్నారు. అలాంటి మాటలు వినబడుతున్నా కానీ యోబు ఎక్కడా కూడా దేవుణ్ణి తిట్టట్లేదు, పాపం చేయట్లేదు అనేది మనం గమనించాలి. యోబుకు తెలుసు యోబు ఏ పాపం చేయలేదు, నీతిమంతుడని. నేను ఏ పాపం చేయకపోయినా నాకు ఈ శ్రమ వచ్చింది అని దేవుణ్ణి నిందించట్లా, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అది మనకి ఎందుకు వచ్చిందో అర్థం కానప్పుడు మనం దేవుణ్ణే డైరెక్ట్గా అడగాలి, దేవుడితోనే ప్రార్థన చేయాలి, దేవుణ్ణే ప్రశ్నించాలి. దేవుణ్ణి ప్రశ్నించడం కూడా తప్పు కాదు, దేవుణ్ణే డైరెక్ట్గా అడగాలి. కానీ నాకు ఎలాగో శ్రమ వచ్చింది కదా అని చెప్పి మనం దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి చెడ్డ పనులు చేసుకుంటే వెళ్ళకూడదు. అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం. ఎలాగో దేవుడు నాకు శ్రమ ఇచ్చాడు కాబట్టి నేను ఇక నుండి మోసాలు చేస్తా, ఎలాగో దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు కాబట్టి నేను ఇక నుండి అబద్ధాలు ఆడుకుంటా, వ్యభిచారం చేసుకుంటా బతుకుతా. అలాగా దేవుడికి దూరం అవ్వకూడదు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. కానీ మన బాధని దేవుడితో వ్యక్తపరచొచ్చు, దేవుడిని అడగొచ్చు, దేవుడిని ప్రశ్నించవచ్చు, ఆ బాధ తీసేయమని దేవుడిని వేడుకొనొచ్చు, ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు, ఆలోచించవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయాలను బట్టి మనకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత యోబు గ్రంథం 8వ అధ్యాయం నుండి యోబు యొక్క మిగతా స్నేహితులు బిల్దద్ కానీ జోఫర్ కానీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళేం మాట్లాడారు, యోబు వాళ్ళకేం సమాధానం చెప్పాడు, ఇవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ఈరోజు ఈ 7వ అధ్యాయం వరకు 4 నుండి 7 అధ్యాయాల వరకు ఎలీఫజ్ ఏం మాట్లాడాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్పాడు, ఇవి మనం చదువుకున్నాం. ఈరోజు చదువుకున్న అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. రేపొద్దున కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.